హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మీకు ఫస్ట్ చూస్తే అర్థమైపోయింది అనుకుంటున్నానండి. ఇదైతే మా అమ్మాయి బర్త్డే వ్లాగ్ అండి. ఇంకా బర్త్డే రోజు టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్తామండి. ఇదైతే బిఫోర్ డే అండి. కోన్ పెట్టమంది. నేనంత పర్ఫెక్ట్ అయితే ఏం కాదు, కానీ ఏదో నాకు వచ్చినట్టు అయితే పెట్టానండి. ఇంకా అమ్మాయిలు ఉంటే మాత్రం అన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అండి. ఇది టెంపుల్కి వెళ్ళేటప్పుడు అండి. మార్నింగ్ ఇలాగా 2 లిఫ్ట్లు ఉంటాయండి. ఈ పక్కన స్క్రీన్ ఉంటుంది. ఇలాగా ఈ స్క్రీన్ పైన మా అమ్మాయి ఫొటోస్ అవి పెట్టించామండి బిఫోర్ డే నైట్. మా అమ్మాయికి తెలీదు, ఇంకా సర్ప్రైజ్గా చూపించాము టెంపుల్కి వెళ్ళేటప్పుడు. ఇంకా తనైతే చూస్తూ ఉంది. తనకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, షాక్లో అలా ఉందన్నట్టు. ఇదైతే ఇంకా బర్త్డే రోజు అండి. ఆఫ్టర్నూను మొన్న పూర్ణ మార్కెట్కి వెళ్ళామని పెట్టాను కదండి, అక్కడ తీసుకున్నాను కదా బెలూన్స్ అవన్నీ. ఇంకా మా పిల్లలకు ఎగ్జామ్స్ అవ్వడం వల్ల ఇంకా నేనైతే ఏమీ ఓపెన్ చేయలేదండి. ఇంకా తీసుకొచ్చినవి అలానే పక్కన పెట్టేశాను. ఇంకా వాళ్ళు కూడా అప్పుడే చూడడం అండి అన్నీ తీస్తూ ఉంటే. బర్త్డేకి ఏ స్పెషల్ చేయాలని మా అమ్మాయిని అడిగితే ఏం వద్దందండి. అమ్మాయికి నాన్ వెజ్ అంటే పెద్దగా నచ్చదు. మటన్, చికెన్, ఫిష్ అలాంటివి తినదు. కనీసం ఎగ్ బాయిల్డ్ ఆమ్లెట్ అయినా కూడా అంత ఇష్టంగా తినదండి. ఇంకా ఫ్యూచర్లో ఏమో, కానీ ఇప్పుడైతే పెద్ద ఇష్టంగా తినదు. ఏం చేయాలంటే పొటాటో ఫ్రై, టమాటా చారు చేయమందండి. ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్లోకి అలాగే చేశాను. ఇంకా అంత యూనికార్న్ అడిగింది కాబట్టి యూనికార్న్ థీమ్లోనే అన్నీ తీసుకున్నానండి. ఇంకా మా అమ్మాయి కూడా ఇప్పుడే చూస్తూ ఉంది. ఈ హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా యూనికార్న్లోనే తీసుకున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ యూనికార్న్లోనే దొరికేసాయండి షాప్లో. ఇది మా అమ్మాయికి 11th బర్త్డే అండి, చిన్న అమ్మాయిది. అందువల్ల 2 నెంబర్స్ 1 తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ డెకరేషన్ కోసం అయితే రెడీ చేస్తున్నామండి. ఇవి ఈ బెలూన్స్లో ఎయిర్ అంతా ఫిల్ చేయడము. నేనైతే కొన్నే చేశానండి. ఇంకా మిగతా అయితే మా ఇద్దరు అమ్మాయిలు ఉండి వాళ్ళ ఫ్రెండ్ కలిపి చేసేసారు. నేనైతే ఇందులో గోల్డ్, పింక్, బ్లూ కలర్ తీసుకున్నానండి. మా అమ్మాయికి బ్లూ కలరు, పింక్ ఫ్రాక్ ఉంది, మరి ఇంకేం వేసుకుంటుందో అని అలాగా 2 కలర్స్ అవి గోల్డ్ కలర్ ఒకటి కామన్గా తీసుకున్నాను. ఇంకా ఈ బెలూన్స్ ఇవన్నీ ఎయిర్ ఫిల్ చేయడము, ఇదంతా డెకరేషన్ చేసేసరికి అయితే నాకు 2-3 అవర్స్ ఈజీగా పట్టిందండి. మా పిల్లలు ఇలాగా బెలూన్స్ని ఎయిర్తో ఫిల్ చేశారు, కానీ ఇక్కడ నేను ఇలాగ నాటు వేస్తున్నాను కదండి, వాళ్ళకైతే ఇలాగ రావట్లేదు. ఇంకా ఇవన్నీ నేనే వేయాల్సి వచ్చింది. ఫస్ట్ నేను ఒక 5-6 అలాగా ఎయిర్ ఫిల్ చేసి ముడి వేసి ఇచ్చాను. ఇంకా తర్వాత మా పిల్లలు మేము ఎయిర్ ఫిల్ చేస్తామని ఎగ్జైట్మెంట్గా అన్నీ వాళ్ళే చేసేసారండి ఆ బెలూన్స్లో. ఇలాగ ఈ పైప్తోనే ఎయిర్ ఫిల్ చేస్తే బాగుంటుందండి బెలూన్స్కి. ఎందుకంటే ఈ బెలూన్స్ ఎంతైనా ప్లాస్టిక్, కొంచెం కెమికల్ అవి ఉంటాయి కదండి. అందువల్ల వీటిని నోటితో టచ్ చేయకుండా ఉండడమే బెటర్ అండి. ఇలాగ ఈ ఎయిర్ పంప్ అది ఫిల్ చేయడానికి దొరుకుతుంది. నా దగ్గర అంతకుముందు ఒకటి ఉంది, కానీ అది కొంచెం సరిగ్గా పనిచేయట్లేదని నేను మళ్ళీ ఇంకొకటి తీసుకున్నానండి. ఇక్కడైతే ఇంకా మా అమ్మాయిలు తీసుకొని వాళ్ళే ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ మా చిన్నమ్మాయి వేసుకుంది ఇది క్రాప్ టాప్ అండి. మా చెల్లి క్లాత్ తీసుకొని హైదరాబాద్లో కట్ చేసి ఇస్తే పక్క అక్క స్టిచ్ చేసింది. మా చెల్లికి స్టిచ్ చేయడం వచ్చు, కానీ ఇంకా అక్కకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది చెల్లి వాళ్ళ ఇంటికి. ఇంకా తనే చేసిందంట అక్క.
అదైతే ఇంకా మార్నింగ్ వేసుకుందండి. మా అమ్మాయికి అది బాగా నచ్చింది క్రాప్ ట్యాప్. ఇంకా బెలూన్స్ అన్నీ ఇలాగా బ్లో చేసిన తర్వాత ఒక స్ట్రిప్ ఉంటుందండి, ఇంకా దానికి హోల్స్ ఉంటాయి. ఇంకా హోల్స్లో అన్నీ ఒక్కొక్కటి ఇలాగా బెలూన్స్ పెట్టేస్తూ వెళ్ళడమే అండి. ఇంకా మనము దీన్ని నచ్చిన షేప్లో ఆర్చ్ లాగా ఎలాగంటే అలాగా పెట్టేసుకోవడమే. మేమైతే ఇక్కడ ఫస్ట్ గోల్డ్ కలర్ ఇవి ఫాయిల్ లాంటివి ఉంటాయి కదా, అవి స్టిక్ చేసి తర్వాత దీన్ని ఇట్లాగా హాఫ్ ఆర్చ్ లాగా పెట్టేసాము. ఇంకా మధ్య మధ్యలో అయితే ఇవి యూనికార్న్స్ అవి ఉన్నాయి కదా, స్టార్స్ అవి పెట్టేసామండి. మొత్తానికైతే ఏదో ఇలా రెడీ చేసామండి. ఈసారి అయితే ఇంకా కొంచెం తక్కువే అని చెప్పాలండి బెలూన్స్. ఎవ్రీ ఇయర్ అయితే ఫుల్ డెకరేషన్ ఉంటుంది. ఇదైతే స్టాండ్ అండి. ఈ స్టాండ్కి ఇలా స్టిక్స్ వస్తూ ఉంటాయి, వాటికి అలాగా బెలూన్స్ అవి పెట్టుకోవచ్చండి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మాయికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కోసమని షాప్కి వెళ్ళామండి. నేనైతే ఎక్కడికి వెళ్ళినా కానీ యూనికార్న్ని చూస్తున్నానండి. ఇంకా అయితే మేము వెళ్ళిన షాప్లో లేవండి. ఇంకా తర్వాత పక్క షాప్కి వెళ్ళి మొత్తానికైతే అక్కడ గిఫ్ట్ తీసుకొని సమోసా జిలేబీ అవి అయితే తీసుకొచ్చామండి. ఇంకా మేము వచ్చేసరికి అయితే కేక్ వచ్చిందండి, హోమ్ డెలివరీ పెట్టాము. ఇంకిక్కడ మా అమ్మాయిలు రెడీ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నానండి. మా అపార్ట్మెంట్లో పిల్లలకైతే చెప్పేసి వచ్చారు బర్త్డే అని. ఇంకా వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు రెడీ అయిపోయి ఉన్నారు. ఇంకా రెడీ అయ్యారు కదా అని నేనైతే ఇలాగ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే అవి తీసానండి. కానీ ఫొటోస్ వీడియోస్కి కొంచెము డిస్టెన్స్ చాలా తక్కువ ఉందండి. మేము ఈ సైడ్ చేయడం వల్ల కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపించింది స్పేస్. అందువల్ల ఫుల్గా రావట్లేదండి ఫొటోస్ వీడియోస్. ఇదైతే మా పెద్దమ్మాయి తీసిందంటండి, నాకు కూడా తెలీదు. ఇంకా అయితే పిల్లలందరూ వచ్చేసాక ఇక్కడైతే కేక్ అయితే పెట్టేశామండి. ఇంకా పిల్లలు వస్తూ ఉన్నారు ఒక్కొక్కరుగా. కేక్ అయితే ఇదండి యూనికార్న్, మా అమ్మాయికి నచ్చిందే తీసుకున్నాము. క్యాండిల్స్ నామకే వాస్తు పెట్టడమే కానీ ఎప్పుడైతే ఫస్ట్ నుంచి కూడా బ్లోయింగ్ అయితే లేదండి. జస్ట్ అలాగా నెంబర్స్ అవి పెట్టడం అంతే. ఇంకా అయితే మా అమ్మాయి దగ్గరికి పిల్లలందరినీ రమ్మన్నామండి. మా అమ్మాయి వాళ్ళైతే మా చిన్నమ్మాయి కోసం మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ బెలూన్స్లో అన్ని థర్మాకోల్ బాల్స్ వేసి బ్లాస్ట్ చేశారు. ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చి క్యాండిల్స్ని పక్కన పెట్టేశారండి. ఇంకా తర్వాత అయితే కేక్ కటింగ్ అండి. పిల్లలందరూ అయితే హ్యాపీ బర్త్డే అని చెప్తూనే ఉన్నారండి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను, మా హస్బెండ్, మా అమ్మాయి అందరం అయితే మా చిన్నమ్మాయికి కేక్ పెట్టేశామండి. ఇంకా ఇది టేబుల్ హైట్కి మా అమ్మాయిని నిల్ డౌన్ చేయమన్నాము, మా చిన్నమ్మాయిని. ఇంకా తర్వాత మేమంతా ఫ్యామిలీ కలిసి ఒక పిక్ దిగామండి. 2-3 ఫొటోస్ తీస్తున్నారు, ఎటు చూడాలో తెలియట్లేదు మాకైతే. ఇంకా నేనైతే నా మొబైల్ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసానండి, తననే వీడియోస్ ఫొటోస్ అవి తీయమని. ఇక్కడైతే మా పెద్దమ్మాయి సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇచ్చిందండి. ఇంకా మా చిన్నమ్మాయికి తెలియకుండా ప్యాక్ చేసి పెట్టాము. ఇంకా అదైతే మా చిన్నమ్మాయి ఓపెన్ చేసి చూస్తుంది. ఎప్పటి నుండో వాచ్ కావాలంటుంది. ఎప్పుడు ఆ పిచ్చి పిచ్చి బొమ్మల వాచెస్ కొనుక్కుంటుంది, అవేమో తొందరగా పాడైపోతాయి. అందుకే ఈసారి టైటాన్లో జూప్లో అండి పిల్లలకి మోడల్స్ బాగుంటున్నాయి, అందులో తీసుకున్నాము. ఇంకా మేము కూడా అయితే ఒకటి సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చాము.
లాస్ట్ ఇయర్ నుంచి ఒకటి అడుగుతుందండి మేకప్ది కావాలని. ఇంకా అది కూడా యూనికార్న్లోనే దొరికిందండి మాకు. ఇంకా మా అమ్మాయి ఫేస్లో సంతోషం వచ్చేసింది. మా పెద్దమ్మాయిని కూడా చూడనియట్లేదు. ఇది నాది నాకు అంటుంది. ఇంకా మా అమ్మాయికి బర్త్డే రోజు అనుకోకుండా యూనికార్న్ బ్యాగ్ కూడా వచ్చిందండి. మా అమ్మాయికి బ్యాగ్ మొన్న విశాల్ మార్ట్లో నచ్చింది, కానీ ఏమీ చెప్పలేదు. ఇంకా అమ్మాయికి అది సడన్గా మంచిగా బర్త్డే గిఫ్ట్ కూడా వచ్చింది. ఇదండి వాచ్ మా చిన్నమ్మాయికి తీసుకుంది. ఈ మధ్యలో ఫ్లవర్ ఉంది చూసారా, ఇది ఈ లోపల ఉన్న దీంతో పాటే ఇది తిరుగుతూ ఉంటుందండి. మా అమ్మాయికి చిన్నమ్మాయికి అన్ని ఇలాంటివంటేనే ఇష్టం అండి. డిజైన్గా మోడల్గా ఉండాలి, కలర్గా. అయితే కొంచెం బ్రాండ్లోనే తీసుకున్నామండి. ఎప్పుడు మామూలు తీసుకుంటుంటే ఊరికే పాడైపోతున్నాయని. ఇదే అండి మేము తీసుకుంది యూనికార్న్ ఐ ప్యాలెట్. లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతుంది. ఇంకా సర్ప్రైజ్గా అనుకోకుండా అప్పటిదప్పుడు వెళ్ళి తీసుకొని అయితే వచ్చేసామండి. ఇది కూడా అనుకోకుండా ఆ రోజు మాకైతే యూనికార్న్లోనే దొరికిందండి. మా అమ్మాయి అయితే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది. బర్త్డే గిఫ్ట్లో ఇంకొకటి కూడా యూనికార్నే వచ్చిందండి. ఇది బాక్స్. ఇంకా మా అమ్మాయి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందండి. అనుకోకుండా యూనికార్న్ గిఫ్ట్స్ కూడా వచ్చాయండి. ఇదే అండి మా అమ్మాయి